సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. ఇటు కాల సమయంలో 6 గంటలకు అలాగే 10 గంటలకు 2 ఆరాధనలు ఉంటాయి. వాహనాలు సకాలంటే ప్రతి వారు రవాణా సౌకర్యం వినియోగించుకొని ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి మరణము అనంతరము జరిగే సంఘటనలను తెలియజేస్తూ ఆ చివరి వచనంలో అనంటున్న మాట, ప్రభు కార్య అభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి. నిజమే, మన జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన సమస్యలు, అనేకమైన వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చి దేవుని దగ్గర నుంచి లేదా దేవుని యొక్క పని నుంచి దూరం చేయడానికి అపవాది అనేకమైన అంబులు వేస్తూ ఉంటాడు. ఉదాహరణకు నేటి యొక్క ఆదివారం దేవుని సన్నిధి రాకుండా అనేకమైన ఆటంకాలు కల్పిస్తుంటాడు. కానీ దేవుని లేఖనం తెలియజేస్తుంది, ప్రభు కార్య అభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి. ఉదయకాల సమయంలో నువ్వెంతైతే ప్రభు యందు ఆసక్తి కలిగి ఉంటావో, ఎంతైతే ప్రభువునందు ఉంటావో, ఆయన వాటిని సకాలంలో నెరవేర్చే దేవుడు. మనం ఎప్పుడైతే స్థిరమైన విశ్వాసములతో స్థిర మనసుతో ఉంటామో, దేవుడు సకాలంలో నీ పట్ల నా పట్ల కార్యం చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని కార్యాభివృద్ధి యందు ఆసక్తి నుండి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయండి. ఒకవేళ ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నాయా, వాటిని అధిగమించి దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో గడుపు, దేవుని పట్ల గొప్ప కార్యం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి కొన్నారు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. అనే దినాన్ని ప్రభా నీ కార్య అభివృద్ధి ఆశలకు సహాయం చేయండి. నీలో బలపట్టకు సహాయం దయచేసి నీ యొక్క మార్గం మేము ఖచ్చితంగా అనుసరించుటకు మాకు మంచి మనస్సును ఆలోచన దయచేసి నువ్వు మా కొరకు భద్రపరిచిన దీవులు పొందిపచేస్తూ నేటి ఆరాధన పని బిడ్డలందరినీ నీ ఆశీర్వాదంతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన సంధికి వచ్చి త్వరగా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.